హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. రామ మెడలో తాళి కట్టేదాకా ఇక్కడి నుంచి లేవద్దురా అని చెప్పేసి పద్మ ఈ విధంగా శ్రీనుతో అంటుండగా, అమ్మ నువ్వు ఏదో అనుకుంటావు, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా శ్రీను చాలా ఇబ్బంది పడిపోతూ ఉండగా, అప్పుడు వెంకటరమణ మాత్రం ఇక పద్మ వైపు కోపంగా చూస్తూ ఉంటాడే. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను కూర్చోరా అని చెప్పేసి అంటుండగా, అప్పుడు వెంటనే వెంకటరమణ ఇక చీ కొడుతుండగా, మామయ్య అతేంటి ఇలా చేస్తుందని చెప్పేసి బిట్టు అంటాడు. ఎప్పుడు ఇంతేరా, సాఫీగా జరిగిపోయే పనులలో సడుంగున దయ్యంలాగా కాలు పెడుతుందిరా అని చెప్పేసి వెంకటరమణ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలా మామయ్య అని చెప్పేసి బిట్టు అంటుండగా, ఏముందిరా, ప్లాన్ బి అమలు పెట్టాల్సిందే. నిజమేనా మామయ్య? అవునరా, అయితే నన్ను ఆశీర్వదించు మామయ్య తదోస్తు అని చెప్పేసి బిట్టును ఆశీర్వదిస్తుండగా, ఈలోపు శ్రీను చాలా ఇబ్బంది పడుతూ కడుపును పట్టుకొని ఇబ్బంది పడుతూ, అమ్మతోడే కావాలంటే నువ్వు వెనకాల రావే, 5 నిమిషాలలో నేను బాధ నుంచి బయటకు వస్తానే అని చెప్పేసి అంటుండగా, అమ్మ నన్ను మోసం చేసి అక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నావారా అని చెప్పేసి పద్మ అంటుంది. ఇక్కడి దాకా తీసుకెళ్ళి నన్ను తోసేసి నువ్వు పారిపోవాలని చెప్పేసి అనుకుంటున్నావారా, కూర్చొని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, దీన్ని ఎలాగైనా నిజంగానే తగలపెట్టాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, ఈలోపు రామలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా పెళ్ళి ఆపు స్వామి అని చెప్పేసి మనసులో మొక్కుకుంటుండగా, ఇక్కడ ఆద్య మాత్రం సీను చెప్పినా నా మాటలు వినిపించుకోవట్లేదు, అంతేకాకుండా పెద్దనాన్న మాట తీసేసి ఇక సీను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా సరే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే నేనే ఏదో ఒకటి చేసి ఇక బయటపడాలని చెప్పేసి మనసులో ఆద్య అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంకటరమణ మంత్రాలు చదువుతూ, ఏందమ్మాయి ఇక నువ్వు నీ కొడుకు దగ్గర కూర్చుంటావా ఏంది అని చెప్పేసి ఈ విధంగా వెంకటరమణ అంటుండగా, అదేం లేదు పంతులు గారు, నువ్వు చేసే కార్యక్రమం నువ్వు చేయండి, నా కొడుకు దగ్గర నేను కూర్చోకపోతే ఎవరు కూర్చుంటారు ఏంటి అని చెప్పేసి అంటుండగా, తనని ఫ్రీగా వదిలిపెట్టని, ఏంటి బాబు ఏదోలాగా అటు ఇటు బొరుతున్నావేంటి, ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగా, అబ్బే ఏం లేదు, మీరు మంత్రాలు చదవండి అని చెప్పేసి పద్మ అంటుంది. అదేంటి బాబు అలా కింద మీద ఇక ఊగినట్టుగా అనిపిస్తున్నావు, నాకెందుకో అని చెప్పేసి వెంకటరమణ అంటుండగా, మీరు చెప్పాను కదా పద్ధతి అని చెప్పేసి పద్మ గదిరిస్తుండగా, దీని దుంపదిగా ఇది చావని వస్తలేదు, నిజంగానే బిట్టు కానీ దీని మీద పెట్రోల్ పోసి తగిలెడితే ఓ పీడ పోతుంది అని చెప్పేసి వెంకటరమణ మనసులో అనుకుంటుండగా, ఇక రామలక్ష్మి మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇక పెళ్లి జరిగితే మాత్రం బ్రతకలేనని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటుంది. ఈలోపు ఇక పెళ్లి కూతుర్ని పిలుచుకురమ్మని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఆదిత్య పెళ్లిపీటల మీద కూర్చుంటారు కదా, ఇక ఆద్యను తీసుకొని వస్తారు. అప్పుడు ఆద్య ఎలాగైనా ఈ పెళ్లి బారి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఇక చిన్నగా ఏడుస్తుండగా, ఏమైంది ఆద్య, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. జరిగింది, నన్ను పెళ్లి చేసుకోపోతున్నందుకు ఏడుస్తున్నావా ఏంటి, నేనంటే ఇష్టం లేదా, ఆ రోజు ఇష్టం అని చెప్పావు కదా, ఇప్పుడు ఇష్టం లేదా అని చెప్పేసి అంటుండగా, ఇక మరోవైపు ఆద్య మాత్రం కాదు, ఎందుకంటే ఏం జరిగింది ఆద్య, నువ్వు అలా ఏడుస్తుంటే నాకు బాధగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అని దేనికి ఏడుస్తున్నావు అని చెప్పేసి ఆదిత్య అడుగుతుండగా, మా నాన్నను చంపినవాడు గుర్తొచ్చేసాడని చెప్పేసి ఈ విధంగా ఆది మాటలకు ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక మరోవైపు సీను మాత్రం కడుపును పట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతుండగా, అమ్మ నీకు దండం పెడతానే, నేను ఇక్కడే ఏదో జరిగిపోతుంది, నీ పరువు పోతుంది, నన్ను వెళ్ళనివే అని చెప్పేసి ఇక బాత్రూమ్కి పరుగులు తీస్తూ ఉంటాడు. ఇక్కడ ఆద్య మాత్రం చెప్పిన మాటకు ఆదిత్య షాక్లో నాన్నను చంపింది మా సీను భావనే కదా, ఎలాగైనా నన్ను లొంగ తీసుకోవాలని చెప్పేసి ఇక మా నాన్నను చంపి నా మెడలో తాళి కట్టాలని చెప్పేసి ఇక సీను నిర్ణయించుకున్నాడు కదా, ఆ పగకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన ఎదురుగానే ఇంకొకరిని పెళ్లి చేసుకొని తన ఆశయాన్ని తన మనసులో అసలు పిచ్చోని చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ నా కలలాగే ఇక కరిగిపోతుంది. ఇది కాదు ఆదిత్య, తనకి జీవితాంతం గుర్తుండిపోయలే, తన జీవితం మీద దెబ్బ కొట్టాలనుకున్నాను, ఎలాగైనా ఆ శ్రీను వదిలిపెట్టను ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య, మరి నేను ఒక చెప్తాను వింటావా? ఏంటి ఆదిత్య? ఏం లేదు, ఒక చిన్న కోరిక నాది నెరవేర్చు, ఆ సీను ముంగటే మనిద్దరి పెళ్లి జరగాలి, అప్పుడే ఇక శ్రీను జీవితం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది అని చెప్పేసి ఆద్య ఒక చిన్న ప్లాన్ వేసిన తర్వాత అప్పుడు ఆద్య మాటలు నమ్మి, డాడీ ఇక ఆ శ్రీని కానీ వెంటనే మన వాళ్ళని పంపించి వెంటనే కిడ్నాప్ చేసి తీసుకొని రమ్మని చెప్పు డాడీ అని చెప్పేసి ఆదిత్య శేషుకు చెప్తూ ఉంటే, వెంటనే శేషు కూడా ఆలోచించి, ఎలా అయితేంది
ఆ సీను ముంగట మీ ఇద్దరు పెళ్లి జరిగితే ఆ రఘురామ్ని కూడా దెబ్బ కొట్టినవుతుంది. ఎందుకంటే ఆ రోజు నా చెంప పగలు కొట్టాడు కదా, ఎలా అవుతుంది అని చెప్పేసి ప్రభాస్ వెంటనే ఇక రౌడీలా కాల్ చేసి, మరోవైపు శ్రీను మాత్రం బాత్రూంలకి పిట్టల మీదకి, బాత్రూంలకి పిట్టల మీదకి అటు ఇటు పరుగులు తీస్తూ ఉండగా ఈలోపు ప్రభాస్ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి అర్జెంటుగా సీన్ గారిని కిడ్నాప్ చేసి పట్టుకొని రండి అని చెప్పేసి అంటుండగా ఈలోపు రౌడీలు సరే అన్న అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు కదా. ఇక శ్రీను మాత్రం అలా అటు ఇటు వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇదేంటి వీడు ఇలా అయిపోయాడు, పెళ్లి ముహూర్తం టైం వరకు అసలు రామలక్ష్మి మెడలో తాళి కడతాడో లేడో అని చెప్పేసి పద్మ కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు రౌడీలు పెళ్లి దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తుండగా పెళ్లి పీటల మీద శ్రీను కనిపించపోయేసరికి వాష్రూమ్ నుంచి వస్తుండగా గమనించిన రౌడీలు వెంటనే వాడు అక్కడున్నారా, కిడ్నాప్ చేసి తీసుకెళ్దామని చెప్పేసి రౌడీలు శ్రీనుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. మరోవైపేమో ఇక ఆద్ర మాత్రం ఇక నేను అనుకున్నది నెరవేరుతుంది, ఎలా అవుతుంది, ఈ పెళ్ళి కూడా ఆపినట్టు అవుతుందని చెప్పేసి మనసులో అనుకుంటుండగా ఇప్పుడు నీకు హ్యాపీగా ఉంది ఆద్య, ఎందుకంటే ఆ శ్రీనుని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇక ఆ శ్రీను గారి ముంగట మన ఇద్దరి పెళ్ళి జరిగిపోతుంది. చాలా చాలా థ్యాంక్స్ ఆదిత్య, నా మాట కాదనుకున్నా ఆ శ్రీనుని తీసుకొస్తున్నావు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది. మరోవైపేమో ఇంకా ఈ శ్రీనుగాడు ఇంకా రావట్లేదేంటి అని చెప్పేసి పద్మ కంగారు పడుతూ ఉంటుంది. ఏమైందమ్మా ఇంకా రావట్లేదేంటి అని చెప్పేసి ఈ విధంగా వెంకటరమణ అంటుండగా చూస్తుండు అని చెప్పేసి వెంటనే పద్మ పార్వతి ఇక వాష్రూమ్కి వెళ్ళి ఒరే సీను త్వరగా రారా, పెళ్లి ముహూర్తం అయిపోతుందిరా, నువ్వు రామలక్ష్మి మెడలో తాళి కడితే రామలక్ష్మి నా ఇంటి కోడలు అవుతుందిరా, కాస్త నాకు ఈ కోరికైనా నెరవేర్చరా అని చెప్పేసి బయట పిలుస్తుండగా ఏంటి వదినా అసలు శ్రీను సపోర్ట్ లేదు సరిలేదు అని చెప్పేసి అంటుండగా అదే నాకు కూడా అర్థం కావట్లేదు, కొంపతీసి వీడు మళ్ళీ ఎటన్నా పోయాడా ఏంటి, ఒరే సీను అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూసరికి సీను లేకపోయేసరికి ఇక పద్మ షాక్ అయిపోతుంది. పార్వతి వీడిక్కడ లేడు, ఏమంటున్నావు వదిన, అవును వీడిక్కడ లేడు, పద పద అన్నయ్యకి చెప్దాం అని చెప్పేసి అలా అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి పిలుచుకుంటూ అంటున్నా. ఇక వెంకటరమణ వాడు పారిపోయినట్టున్నాడు, నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయింది. అరే బిట్టు ఇక ఏ సక్సెస్ అయిందిరా, బి మాత్రం అక్కడే ఆగిపోయింది. అయినా మీ అత్తకు భూమి మీద నూకలున్నాయిరా, అందుకే బ్రతికి బట్ట కట్టిందిరా. అవును మామయ్య, ఎలా అయితేంది ఈ పెళ్ళి అయితే ఎలా అలా ఆపేసావులే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈలోపు అన్నయ్య అన్నయ్య శ్రీను శ్రీను ఏం జరిగిందమ్మా శ్రీనుకు, శ్రీను వాడు కనిపించట్లేదు, ఏమంటున్నావు, అవును అన్నయ్య వాష్రూమ్కి వెళ్ళిన వాడు ఇంకా కనిపించట్లేదు అని చెప్పేసి ఇక్కడ అనుకుంటుండగా శ్రీనుని మాత్రం కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ఎవరు మీరు ఎవర్రా అని చెప్పేసి అంటుండగా ఈలోపు మాత్రం ఇక రౌడీలు పట్టుకొచ్చి ఆద్య ముంగట శ్రీను నిలబెట్టేసరికి ఇక ఆద్య శ్రీను చూసి మురిసిపోతుంటుంది. ఇక ఇక్కడ మాత్రం షాక్ అయిపోతారు. మరి అప్కమింగ్ ఏం జరుగుతుంది.